హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కేరళ టెక్నికల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ నిరుద్యోగ యువకులకు ఒక గొప్ప సువర్ణావకాశం కల్పించడం కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే నిరుద్యోగ యువకుల కోసం ఆర్థికంగా లబ్ధి చేకూరి వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో పథకం తీసుకురావడం జరిగింది. ఈ పథకం మార్చి 17వ తారీఖు నుండి మార్చి 24వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ నిరుద్యోగ యువకులు అప్లై చేసుకొని ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాలని కోరుకుంటున్నాము. ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు మరియు తెల్ల రేషన్ కార్డు, అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు, వీటితో పాటుగా పాన్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒకవేళ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ద్వారా సబ్సిడీపై రుణం పొందాలనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కనుక ఉన్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్ ద్వారా కానీ, సిఎస్సి సెంటర్ ద్వారా కానీ, లేదా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మొబైల్ ద్వారా కానీ, ల్యాప్టాప్ ద్వారా కానీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పథకాన్ని ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో TSOBMMS తెలంగాణ అని సెర్చ్ చేసినట్లయితే ముందుగా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ని దీనిపైన క్లిక్ చేసుకోవాలా. ఇక్కడ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చూడండి, దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మీ పేరు ఉందో ఆ పేరుని ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఆధార్ కార్డు నెంబర్ మరియు మీ రేషన్ కార్డు నెంబర్, అదేవిధంగా బెనిఫిషరీ ఇండివిజువల్గా చేస్తారా ఒక గ్రూప్గా చేస్తారా అనేది ఇందులో అడుగుతుంది. ఇక్కడ ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఇది బ్యాంక్ లింక్డ్ స్కీమ్ కాబట్టి ఇక్కడ బ్యాంకు లింక్డ్ స్కీమ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెక్టార్ ఇది వ్యవసాయానికి సంబంధించిందా, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిందా అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అయితే ఇక్కడ 2 వీలర్స్ 3 వీలర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని గో ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీది ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామ పంచాయతీ అనేది ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెక్టార్ వివరములు, ఒకవేళ మనం ఎలక్ట్రానిక్ వెహికల్ 2 వీలర్స్ కనుక అప్లై చేసుకున్నట్లయితే ముందుగా మనం సెలెక్ట్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అవుతాయి. యూనిట్ కాస్ట్ విలువ ఎంటర్ చేసుకోవాలి. సబ్సిడీ ఎంత వస్తుంది ఇక్కడ పడిద్ది ఆటోమేటిక్గా. అదేవిధంగా మిగతా అమౌంట్ బ్యాంక్ లోన్ ద్వారా తీసుకోవచ్చు. టోటల్ యూనిట్ కాస్ట్ మొత్తం ఇక్కడ పడుతుంది. ఆ తర్వాత మీ బ్యాంకు ఏ బ్యాంకు సెలెక్ట్ చేసుకోవాలి, అది ఏ ఊరు బ్రాంచో అది సెలెక్ట్ చేసుకొని IFSC కోడ్ ఎంటర్ చేసుకొని ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్, మన డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు వచ్చిందో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాడ్జీ నెంబరు, బ్యాడ్జ్ ఇష్యూ డేట్ ఇవన్నీ మ్యాండేటరీ కాదు, వదిలేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే అప్లికెంట్ డీటెయిల్స్, లబ్ధిదారుని వివరములు ఆల్రెడీ మనం ముందుగా ఇచ్చుకున్నాం కాబట్టి ఆధార్ కార్డు ద్వారా ఈ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత తండ్రి పేరు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పురుషుడా స్త్రీలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు గ్రామీణ ప్రాంత వాసుల, పట్టణ వాసుల అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాస్ట్, ఇందులో ఎస్సీ అది కాక BCC అంటే క్రిస్టియన్కి సంబంధించి కూడా ఉంటుంది, వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. మీ సేవ ద్వారా వచ్చిన క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ నేమ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా సబ్ క్యాస్ట్ కూడా ఇందులో ఎంటర్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ మీరు ఎంత చదువుకున్నారని అది కూడా ఎంటర్ చేయాలి. ఇంకా కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీ సేవలో ఇన్కమ్ సర్టిఫికేట్,
మ్యాండేటరీ కాదు, ఒకవేళ ఉంటే నెంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత పుట్టిన తేదీ, వయసు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఎంత ఉందో సుమారుగా చూసి వేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్, అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇంకొక నెంబర్ ఏమైనా ఉంటే అది కూడా ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్గా మీరు ఏం పని చేస్తున్నారు అంటే ఆక్యుపేషన్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే అడ్రస్ డీటెయిల్స్ అంటే మీ ఇంటి నెంబరు, మీ ఊరి పేరు ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లై చేసుకునే వ్యక్తి ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. ఆ ఫొటోస్ 50 KB నుంచి 500 KB మధ్యలో మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్న ఫోటో అప్లోడ్ కావు. ఆ తర్వాత పాన్ కార్డ్